ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం అయిపోయింది. మొన్న మధ్యన ఏదైతే హమాస్ తీవ్రవాదుల మీద యుద్ధం కాస్త ఒక్కసారిగా టర్న్ అయ్యి ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ దాడి, ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి, ఆ పైన అమెరికా కూడా జోక్యం చేసుకోవడం, భారీ బాంబులు పెట్టి ఇదంతా నడిచింది. కానీ వాళ్ళ అణుస్థావరాలు వాళ్ళు సేఫ్‌గా ఉంచుకున్నారు. ఇక యుద్ధం ఇప్పట్లో లేదు అనుకుంటున్న దశలో మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ అమెరికాకి సంబంధించిన ప్రముఖ పత్రిక ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే త్వరలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన రెండవ దఫా యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. ఇరాన్ ఇప్పుడు రష్యా సహకారంతో, చైనా సహకారంతో అణ్వాయుధాలకు ప్రిపేర్ అయిపోతుంది. అది పూర్తయిపోతే ఇక తమకి భద్రత లేదన్నది ఇజ్రాయెల్ ఆలోచన. అదే సందర్భంలో ఇజ్రాయెల్‌ని ఏదో ఒక విధంగా తొక్కవతల పడేస్తే టోటల్ ముస్లిం సమాజం, ముస్లిం దేశాలన్నీ తమ మాట కిందకొస్తాయి, తమ చెప్పు చేతల్లోకొస్తాయి అన్నటువంటిది ఇరాన్ ఆలోచన. ఎందుకంటే అణ్వాయుధాలతో పాటు ఆర్థిక స్వావలంబన కలిగినటువంటి దేశం ఇరాన్. బట్ షియా కంట్రీ అది. సున్నీ కంట్రీలు అయినటువంటి వాళ్ళు ఇరాన్ అంగీకరించకపోవడం వల్లనే ఇరాన్ దాన్ని దెబ్బ కొట్టడం కోసం తీవ్రవాద విభాగాలైనటువంటి ఏదైతే హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ తయారు చేసి ఆయా దేశాల మీదకి వాడతా ఉండేది. ఇప్పుడు ఆ దేశాలు ప్రత్యక్షంగా ఇరాన్‌తో యుద్ధం చేయలేక ఇజ్రాయెల్ లాంటి వాళ్ళకి సహకరించి, లేదా అమెరికాకి సహకరించి, అమెరికా ద్వారా ఇజ్రాయెల్‌కి డబ్బులు పంపించి, తద్వారా యుద్ధం చేయించి ఇరాన్‌ని కంట్రోల్‌లో పెడుతున్నాయి. ఇరాన్‌కి ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ అనేది లేకపోతే ఇక ఆ ప్రాంతంలో తనదే ఆధిపత్యం అన్నటువంటి ధోరణి. కాబట్టి ఇది వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీదన ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందన్నది అంచనా వేస్తున్నారు.